నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మోదీజీ న్యూ ఇయర్ బంపర్ హిట్ కొట్టేశాం, పెట్టుబడుల్లో మనమే తోపు, ఇదిగోండి రిపోర్ట్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీకి చెప్తున్నట్టుగా నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు ఈ టైటిల్ పెట్టాను అని అంటే, ఇదిగోండి ఫోర్బ్స్ ఇండియా అని చెప్పేసి ఈ వార్తాపత్రిక ఇచ్చిన ఒక రిపోర్ట్. నిజంగా అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఇది సంతోషించదగిన ఒక రిపోర్ట్ అని చెప్పొచ్చు. రాజకీయంగా చూస్తే కూటమి సర్కారుకి ఇది బంపర్ ఆఫర్ లాంటి రిపోర్టు. అలాగే ఉపాధి అవకాశాలు, లేకపోతే రాష్ట్రానికి రాబోయే రెవెన్యూకి సంబంధించిన విషయాలు కనుక చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషించదగింది, గర్వించదగిన రిపోర్టు. ఎందుకని అంటున్నానంటే, ఇలా ఎందుకు ఈ రిపోర్ట్ గురించి చెప్పాను అని అంటే కనుక, మనం చూస్తే ఇక్కడ మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా 2025 సంవత్సరంలో ఎక్కువ పెట్టుబడులని ఆకర్షించింది మన ఆంధ్రప్రదేశే. సో అందుకనే ఇది రాష్ట్ర ప్రజలంతా కూడా గర్వించదగిన రిపోర్టు, సంతోషించదగిన రిపోర్టు అని చెప్పేసి అన్నారు. అయితే ఈ రిపోర్ట్ని రాజకీయ ప్రత్యర్థులు వ్యతిరేకించవచ్చు, లేకపోతే ఖండించవచ్చు. కానీ కుదరని అంశం. వ్యతిరేకించడానికి వీల్లేదు, ఖండించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది ఒక ప్రాంతీయ పత్రిక ఇచ్చిన రిపోర్ట్ కాదు, లేదా ఒక జాతీయ స్థాయిలో ఉండే పత్రిక ఇచ్చిన రిపోర్టు కాదు. ఇది అంతర్జాతీయ పత్రిక ఇచ్చిన రిపోర్ట్. కాబట్టి దీన్ని ఫ్యాబ్రికేటెడ్గానో లేకపోతే వాళ్ళకి ఏదో లంచాలు ఇచ్చో చేయించుకున్న రిపోర్ట్ అయితే కానే కాదు. అందుకనే ఇది ప్రత్యర్థులు ఖండించదగింది కూడా కాదు. సో ఇక ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి ఎంత వచ్చాయి, ఎలా వచ్చాయి, ఏ కారణాలతోటి వచ్చాయి అనే వివరాలతో మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఒకసారి మీరు ఇది చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో 25.3% పెట్టుబడులు 2025 మార్చి నెల నుంచి 2025 డిసెంబర్ నెల వరకు వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఈ రిపోర్ట్ చూపిస్తుంది. అయితే మనం చూసుకుంటే కనుక భారతదేశ వ్యాప్తంగా విదేశీ పెట్టుబడులు 2025 మార్చి నెల నుంచి 2025 డిసెంబర్ నెల వరకు కూడా ఎన్ని వచ్చాయి అని అంటే కనుక సుమారుగా 26 లక్షల కోట్ల పెట్టుబడి, విదేశీ పెట్టుబడి వచ్చింది భారతదేశానికి. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడిని ఆకర్షించగలిగింది అని అంటే గనక 6.6 అని చెప్పేసి తెలుస్తుంది. 6.6 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి సమాచారం అందుతుంది. సో ఇది సామాన్యమైన విషయం కాదు. మిగతా రాష్ట్రాలతో పోటీ పడి ఆ స్థాయిలో పెట్టుబడులని మన ఆంధ్రప్రదేశ్ వైపు విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చుకోవటం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. దాని వెనుక ఎంత కష్టం ఉందనేది మనకు అర్థమవుతుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఈ కష్టాన్ని భరించి వాళ్ళు శ్రమకు ఓర్చి తీసుకొచ్చిన అంటే ఈ పెట్టుబడులు అని చెప్పాలి. పైగా ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో కూటమిలో బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్లో ప్రభుత్వంలో ఉన్నది, కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీ కాబట్టి మనకి ఏ సహకారం కావాలన్నా, ఎటువంటి పర్మిషన్స్ కావాలన్నా, ఎటువంటి లేకపోతే వాటిని ఏమంటారు, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇక్కడ మన రాష్ట్రంలో కూడా కూటమిలో ఇన్వాల్వ్ అయ్యింది. కాబట్టి మనకి ఏ అనుమతులు కావాలన్నా, ఎటువంటి సహకారం కావాలన్నా, లేకపోతే ఎటువంటి ప్రోత్సాహకాలు కావాలన్నా కానీ ఇబ్బంది లేకుండా, ఎక్కడా లేట్ అవ్వకుండా వెంటనే జరిగిపోతున్నాయి. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కారు ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ఈ ఘనత సాధించడానికి ఎక్కువ శాతం కారణమైందని చెప్పడంలో కూడా సందేహం లేదు. అయితే ఇక మనం ఈ పెట్టుబడులు ఎలా సాకారమయ్యాయి అని చెప్పేసి కనుక చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో స్థిరమైన ప్రభుత్వం ఉంది. అంటే 164 సీట్లతోటి ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఉంది. నిజంగా ఇన్ని సీట్లతోటి ప్రభుత్వం ఉండటంనే మనం స్థిరమైన ప్రభుత్వం అంటాం. అలా కాకుండా 175 సీట్లకి మెజారిటీ ఎన్ని రావాలి, 84, 85 రావాలి. 85 కన్నా ఒక 4 సీట్లు 5 సీట్లు ఎక్కువ ఉన్నాయి. 90 సీట్లతోటో లేకపోతే 95 సీట్లతోటో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారనుకోండి, ఆ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ప్రభుత్వం కూలిపోతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియదు. కాబట్టి పరిశ్రమల వాళ్ళు ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే ఆ రాష్ట్రం వైపు తొంగి చూడరు. సో అందుకని స్థిరమైన ప్రభుత్వం ఉందా లేదా అక్కడ అని చెప్పేసి చూస్తారు. కాబట్టి స్థిరమైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఇక్కడికి పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ శాతం మంది ఆసక్తిని చూపిస్తున్నారు. ఎక్కువ పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ వైపు పరుగులు తీస్తూ వస్తున్నాయి. పైగా ఇక్కడ ప్రోత్సాహకాలు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడా వెనకాడటం లేదు. అలాగే పర్మిషన్స్ కూడా వేగంగా ఇస్తుంది.
సింగిల్ విండో అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా, దీనికి సంబంధించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది మర్చిపోయాం మేము, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాంట్లోకి వెళ్ళామని చెప్పేసి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాల్లో చెప్పడం మనం వింటున్నాం. అలాగే రోడ్లు లేకపోతే ఇతరత్ర మౌలిక సదుపాయాల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మెరుగ్గా ఉంది. కాబట్టి కంపెనీలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నాయి. ఇదే ఈ పెట్టుబడులని ఈ స్థాయిలో మనం సాధించడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే మరి ఇంతటి స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి కదా, మరి ఎలాంటి వాటిల్లో పెట్టుబడులు వస్తున్నాయంటే ఐటీ రంగం కావచ్చు, లేకపోతే ఫార్మా కంపెనీలు కావచ్చు, లేకపోతే లాజిస్టిక్స్ కావచ్చు, అలాగే పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ఇంకా మనం చూసుకుంటే ఐటీ రంగానికి సంబంధించి కావచ్చు. ఇలాగా అనేక రకాల పెట్టుబడులు, అలాగే రెన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన పెట్టుబడులు కూడా మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. వీటన్నిటి వల్ల మనకి అటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, దాంట్లో కూడా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే దీంట్లోనే ఇంకా మనకి స్టేట్కి భవిష్యత్తులో రెవెన్యూ కూడా చాలా గణనీయంగా పెరుగుతుందన్నమాట. ఇన్ని పరిశ్రమలు, ఇన్ని కంపెనీలు మన దగ్గరకు వచ్చి పెట్టుబడులు పెట్టడం వల్ల. అలాగే మనం చూసుకుంటే ఇక పోర్టులకి సంబంధించి కూడా కొత్త పోర్టులని కూడా అనుమతులు ఇస్తున్నాయి. ఏదైతే నిర్మాణంలో ఉన్న పోర్టులు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా వేగంగా నిర్మాణం చేస్తున్నారు, వేగంగా కన్స్ట్రక్షన్ వేగంగా అయిపోయి వాటిని అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కొత్త పోర్టులకి, దుగరాజపట్నం పోర్టుకు కూడా సంబంధించి పనులు మొదలవబోతున్నాయి. ఇక ఆ తర్వాత చూసుకుంటే ఇండస్ట్రియల్ కారిడార్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇస్తుంది, ఎంత వేగంగా అనుమతులు ఇస్తుంది, అలాగే వాటికి చూసుకుంటే ఎన్ని ప్రోత్సాహకాలు అందిస్తుంది అనేది కూడా మనం చూస్తున్నాం. అటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి వల్ల కూడా వేగంగా ఇక్కడికి పెట్టుబడులు వచ్చే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాని ప్రతిఫలమే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫోర్బ్స్ రిపోర్ట్ అనేది. ఈ ఫోర్బ్స్ రిపోర్ట్ అనేది ఇప్పుడు దాని ప్రతిఫలమే మనం చూస్తున్నాం. అయితే దీన్ని ఎలాగా ఈ ఫోర్బ్స్ ఈ రిపోర్ట్ ఇవ్వడానికి ఏ అంశాలని తీసుకుంది అని అంటే కనుక మన భారతదేశంలో ఉండే బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది కదా, సో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇంకా డీప్గా రీసెర్చ్ చేసి ఈ నివేదికని ఇచ్చింది. ఫోర్బ్స్ ఇండియా అనే ఈ పత్రిక ఈ నివేదికని ఇలా ఇచ్చింది అని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. ఇక చూసుకుంటే దీన్ని కాదు లేదు అని చెప్పే పరిస్థితి కూడా లేదు ప్రత్యర్థి పార్టీలకి. సో భవిష్యత్తులో ఇలాగే ముందుకు వెళ్తే డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభావం అని చెప్పొచ్చు. లేకపోతే అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు ఎక్కడుంటే పెట్టుబడులు అక్కడ ఉంటాయని చెప్పేసి కూడా మనం వింటూ వచ్చాం గతంలో. సో మనం 2014 నుంచి 2019 వరకు కూడా చూసుకుంటే చాలా కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అని చెప్పేసి, లూలు కంపెనీ అని చెప్పేసి, ఇంకా జాకీ అని చెప్పేసి కొన్ని కంపెనీలు వచ్చాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళందరినీ కూడా భయపెట్టి తరిమేసింది. వాళ్ళంతా కూడా మీరుండగా మేము మళ్ళీ రాము అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక చూసుకుంటే తెలుగుదేశం పార్టీ సొంత నేత గల్లా జయదేవ్ ఆయన తన కంపెనీ విస్తరించడానికి తెలంగాణ వచ్చారు. 9,000 కోట్ల రూపాయల పెట్టుబడిని తెలంగాణలో పెట్టారు. అదే పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లో పెట్టి ఉంటే ఎంత లాభం చేకూరేది ఆంధ్రప్రదేశ్కి. అలాగే ఇంకొక అంశం, వాళ్ళని దండం పెట్టి మేమే పంపించేసామని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా ఇప్పటికీ మనం మర్చిపోలేం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతోటి ఎంత సఖ్యతగా ఉంటుంది అనేది కూడా చూసుకోవాలి. సో చంద్రబాబు ఎప్పుడు కూడా పారిశ్రామికవేత్తలతోటి దురుసుగా ప్రవర్తించడం, లేకపోతే వాళ్ళని పీడించడం, వేటాడటం లాంటివని చెయ్యరు అసలు. సో కాబట్టి చంద్రబాబు ఉండగా పెట్టుబడులన్నీ కూడా పరుగులు తీసుకుంటూ వస్తాయని చెప్పడానికి గతంలో అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో 1995 నుంచి 2004 వరకు తెలంగాణ ఎలా డెవలప్ అయింది అనేది చూసాం. అలాగే ఇప్పుడు ఎలా డెవలప్ అవ్వబోతుంది, ఈ 18 నెలల కాలంలో ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, డేటా సెంటర్లు ఇక్కడికే వచ్చాయి. అలాగే ఇతరత్ర కంపెనీలు కూడా అంటే కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు కూడా విశాఖపట్నంకి వచ్చి ఆల్రెడీ శంకుస్థాపన చేసుకుని వాళ్ళ కంపెనీ నిర్మాణానికి ప్రారంభాలు కూడా చేసేసాయి. సో ఇంకా వేలాది కంపెనీలు రావడానికి రెడీగా ఉన్నాయి. సో కాబట్టి ఏపీ ఇంకా భవిష్యత్తులో ఇంకా గణనీయంగా వృద్ధిని సాధిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా తెలియచేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు అలాగే కూటమి సర్కారు అంటే నరేంద్ర మోదీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ కావచ్చు ఎంత ఉపయోగపడ్డాయి, ఈ డబుల్ ఇంజిన్ సర్కారు అభివృద్ధిలో ఎలాగా తోడ్పాటునిచ్చింది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.